శ్రావణ మాసంలో మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారిని విశేషంగా పూజించుకుంటూ ఉంటాము. ఆ రోజులలో మన ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి వాయనాలు ఇస్తూ ఉంటాం కదా! అయితే ఈ మధ్యన చాలామంది వారి వారి పరిస్థితిని బట్టి చాలా ఘనంగా రిటర్న్ గిఫ్ట్స్ తోటి ఇస్తున్నారు వాయనాలు. సరే ఎవరెలా ఇచ్చినా కూడా ముఖ్యంగా వాయనంలో ఇవి ఉండే విధంగా చూసుకోవాలి. 2 జాకెట్ ముక్కలు, 2 తమలపాకులు, అలాగే 2 అరటిపళ్ళు, నానబెట్టిన శనగలు, 2 వక్కలు, అలాగే 2 ఎండు ఖర్జూరాలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు. అదేవిధంగా మనము పూజలో పెట్టినటువంటి తోరం కూడా వాయనంలో పెట్టి వచ్చిన ముత్తైదువుకి ఇవ్వవలసి ఉంటుంది. వచ్చిన ముత్తైదువుకి బొట్టు పెట్టి గంధం రాసి, అలాగే కాళ్ళకు పసుపు రాసి, పుస్తెలకు పసుపు ఇచ్చి వాయనం ఇవ్వవలసి ఉంటుంది. వాయనం ఇచ్చేటప్పుడు అరటిపండు అండ్ తమలపాకు తొడుమలు మన వైపు ఉండే విధంగా చూసుకొని ఇవ్వాలి. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మా వాయనం అని మీరు చెప్తే, పుచ్చుకుంటినమ్మా వాయనం అని వారు చెప్తారు. ఈ విధంగా వాయనాన్ని ఇచ్చిన తర్వాత ప్రసాదం పెట్టవలసి ఉంటుంది. వాయనాన్ని మనం ఎంత ఘనంగా